ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి మహానాడు ఆ రోజుల్లో అప్పటి నుంచి కూడా ఈ మహానాడు ప్రతి సంవత్సరం మనం తీసుకున్నాం. ఈ సంవత్సరం మనకి కొన్ని కారణాల వల్ల ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో తీసుకున్నాం, అలాగే ప్రతి మండలంలో కూడా మనం తీసుకున్నాం కదా. మరి ఈ కార్యక్రమానికి వచ్చి రామారావు గారి విగ్రహాన్ని ఉపయోగించడం నిజంగా మా అందరికీ దేవుడి లాంటి వ్యక్తి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేసిన మొక్క నేను చిన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. అతని ఆశీర్వాదంలో ఇప్పుడు వరకు అనేక పదవులు చేసాం. ఆఖరికి సభాపతి పదవి కూడా ఇవాళ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇవన్నిటికీ కారణం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం. అంతేగా రామారావు గారు గౌరవించడం అనేది వచ్చి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టాలంటే పెట్టండి అని చెప్పి అన్నాను. విగ్రహం పెట్టడం కాదు ముఖ్యం, వదన పెట్టండి. కానీ ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం కూడా ఆ విగ్రహానికి ఒక దండ వేస్తే అందం. విగ్రహం పెట్టేసి అయిన బట్టి కొంచెం ఉప్పు తీసి వెళ్ళిపోయాడు. చాలా ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి దండ వేసి కూడా ఉండదు. అది గౌరవం కాదు. అందువల్ల రామారావు గారికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు చనిపోయిన రోజు దండేస్తే అదొక గౌరవం, మనకి సంతృప్తి. అంటే 4 మాటలు చెప్పాలి. మహానాడు అంటే మీరు ఏముండాలి, నాయకుడికి అందరికీ చెప్తాను కదా, తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని లక్షల మంది ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది ఉన్నాం. అందరూ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. 10 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాం. కార్యకర్త అంటే ఈ నెలలో దండం చూసారా, ఇతర కార్యకర్త అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఎన్నికలు తీసుకొని ఎవరైతే ఈ నెలలో దండంలో వాళ్ళు ఇంకా బాధించుకుంటారు. నెలలో పార్టీస్ తిరిగేది కదా, బాధ్యత ఉండాలి. ఏంటి కూడా చెప్తాను కదా. నేను ఒక అమ్మాయి, ఒక ప్రొఫెసర్ విజయవాడ మీటింగ్లో మాట్లాడుతూ మంచి మాట మాట్లాడేది చూశాను. ఒకటి పేపర్లో చూశాను. కానీ అది రాసుకొచ్చాను. ఏమవుతుందంటే అమ్మాయి, మహానాడు అంటే కేవలం ఒక సభ కాదు, ఒక మీటింగ్ కాదు. మహానాడు అంటే ఇది తెలుగు జాతి ఆలోచన పెంచుకునే వేదిక అన్నమాట. ఎన్టీ రామారావు గారు వ్యక్తి కాదు, శక్తి. తెలుగు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే మహానుభావుడు. పిల్లలు కూడా చచ్చిపోయిన 5 సంవత్సరాలు అయింది. అతను 40 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే అయినట్టు ఉన్నాను. పూర్వం మగవారికి తండ్రి ఆస్తిలో మగవారికి హక్కు ఉండేది. ఒక రోజు ఏమన్నారు చేస్తే మాతోటి, ఒకే తండ్రికి అమ్మాయి అబ్బాయి పుట్టాడు కదా, ఆ తండ్రికి పుట్టాడు కదా, మరి తండ్రి ఆస్తిలో అబ్బాయికి ఇస్తున్నారు, అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదంటే, లేదంటే అమ్మాయి పెళ్లి చేసి పంపించేస్తామన్నాము. కుదరము, తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి కూడా హక్కు ఇవ్వాలని చెప్పి మీకు ఆస్తిలో హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. అప్పుడు అంత లేదు. రెండోది, మగానే రాజకీయాలు చేయాలా, మగానే రాజకీయాలు చేయాలా, ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు రాజకీయాలు అన్నారు. చేయొచ్చాను అన్నాం. వెంటనే పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎన్ని ఎలక్షన్లో కూడా ఆడవాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఎంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆడవాళ్ళు 45 మంది ఉన్నాం ఆడవాళ్ళు ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యే చేయగలగా ఆడవాళ్ళు అనుకున్నాం. 40 మంది చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు. ఆ అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆడవాళ్ళు చదువుకోవాలమ్మా అని చెప్పి యూనివర్సిటీలో ఓన్లీ ఆడవాళ్ళ కోసం, ఒక్కరి కోసమే పద్మావతి మహిళా యూనివర్సిటీ అని చెప్పి తిరుపతిలో ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టాడు. ఆడవాళ్ళు చదువుకోవాలని, ఆడవాళ్ళు చదువుకోవాలని. ఆ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరూ అవుతారంటే అతను ఆ రోజు చేసే కార్యక్రమం. ఇది విధంగా అన్నింటిలో కూడా ఎంతో బ్రహ్మాండంగా చేసే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్యక్తిని పెట్టిన పార్టీ జాతీయ పార్టీ కూడా ఇవాళ మహానాడు విజయవాడలో 2 జరుగుతుంది. అంటే మీరు అందరూ కూడా
ఆ మహానుభావుడు పార్టీని ఆశీర్వదించవలసినటువంటి అవసరం లేదు మనం చూస్తున్నాం. డబ్బు తేడంలో నాకు సంతృప్తి ఉంది. చాలా డబ్బు ఈ 2 సంవత్సరాల్లో నర్సీపట్నం నియోజకవర్గానికి 540 కోట్లు ఇచ్చాను. ఇది పూర్వం జిల్లాకు వచ్చేది, జిల్లా మొత్తం. అలాంటి నర్సీపట్నం ఒక్క నియోజకవర్గానికి 2 సంవత్సరాల్లో 540 కోట్లు ఇచ్చారు. 353 పనులు డబ్బు ఇచ్చారు. 353 పనులు, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి. దానికి ఒక్క మండలానికి 44 కోట్ల 20 లక్షలు ఇచ్చారు ఒక్క మండలానికి. నిన్న ఆటో వచ్చింది. ఆటో ఈ ఊరికి ప్రత్యేకంగా ఇప్పుడు హాస్పిటల్ ఇచ్చింది. నిన్న వచ్చింది, హాస్పిటల్ ఇచ్చాను. దానికి స్థలం కూడా మనకి ఇచ్చారు కదా, స్థలం మీ ఊళ్ళో స్థలం ఇచ్చారు. దానికి నిన్న ఆర్డర్ వచ్చింది. 1,90,00,000 ఇచ్చాను. ఇప్పుడు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలి, కేడీపేట వెళ్ళవసరం లేదు, నర్సీపట్నం వెళ్ళవసరం లేదు. మొత్తం హాస్పిటల్ ఇక్కడికి వేస్తున్నాం. వచ్చిన నెల నుంచి కట్టుతున్నాం. అది కూడా పెద్ద హాస్పిటల్. ఇక్కడే బెడ్స్ ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, అన్ని ఇక్కడే ఉంటాయి. ఆర్డర్ కాపీ నిన్న వచ్చింది. ఆర్డర్ కాపీ ఇది కూడా ఇచ్చేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో మీ చీడిగోళం గ్రామానికి, ఒక్క చీడిగోళం గ్రామానికి ఇది వాస్తవం, ఈ రికార్డు. అందుకే ఓపెన్ చెప్తాను. ఈ 2 సంవత్సరాల్లో, ఇంకా నాకు 3 సంవత్సరాలు ఉంది, ఇంకా 2 సంవత్సరాల్లో చీడిగోళం గ్రామానికి 22 సీసీ రోడ్లు ఇచ్చారు. 22 సీసీ రోడ్లు ఇచ్చారు, ట్రైన్లు అన్ని కలిపి. దీనికి ఒక్క చీడిగోళం గ్రామానికే 1,50,00,000 ఇచ్చాను. 1,50,00,000. ఇదండి మనం చేస్తున్న పనులు. అది కాకుండా నిన్న అన్ని 3 రోజుల క్రితం ఆర్డర్ వచ్చింది. మీ హాస్పిటల్ కూడా నాటుగారి కుర్చీలని, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని కూడా మళ్ళీ మీ హాస్పిటల్ చీడిగోళం గ్రామానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆర్డర్ వచ్చింది. ఇవన్నీ కూడా చేస్తున్నాం. అయితే నేను ఆరోగ్య స్టేట్ తెస్తాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంటాం మనం ఎమ్మెల్యేగా. తర్వాత సంగతి వేరు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా నేను అసెంబ్లీ స్పీకర్ కావాల్సిన డబ్బు తీసుకొస్తాను. నువ్వు తెచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందా లేదా అని ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. ఇవాళ ఆఖరి రోజు మహానాడు, ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు మహానాడు, అది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇక్కడ మీ మీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు కనపడుతూ ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చునేదంతా అది చూస్తుంటారు. టీవీలు, పెద్ద టీవీలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏ మీటింగ్ అవుతుంది చూస్తుంటారు. మధ్యాహ్నం వరకు ఓపికగా ఉండి మీటింగ్ పాల్గొని కొన్ని తీర్మానాలు చేయమన్నాం. పెట్టి మహానాడు చేసే అవకాశం దృష్టి మరి గోవిందు ప్రజలు చేస్తారు. చాలా సంతోషం. అందరూ ధన్యవాదాలు పెట్టుకుంటూ ఓపికగా ఉండి చంద్రబాబు లైన్లో చేస్తారు. భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నాకు ఇది అదృష్టం. ఆఖరి రోజు 70 సంవత్సరాల వయసులో కూడా పెద్ద విగ్రహం ఓపెన్ చేయడం అంటే నాకు కూడా అదృష్టమే. మరి అందరూ వచ్చి అందులో ఉండి కార్యక్రమం నాయకులందరూ కూడా ఊరిపై దృష్టి పెట్టండి. కార్యక్రమం చూడండి, చేయడం వరకు చేస్తాం. చేసి ఆడవాళ్ళని కూడా ధన్యవాదాలు.